హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈజీగా టమాటా పచ్చడి అండి. ఎండలో ఎండబెట్టకుండా మనకి అప్పటికప్పుడే నిల్వ పచ్చడి అయితే చేయబోతున్నాను. దానికి ఇలా మనం కొంచెం గట్టిగా ఉండే పండు ఎర్ర టమాటాలు తీసుకోవాలి. ఈ సైజులో వీటిని ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకోవాలండి. మనకి ఇక్కడ ఉండేది ఇది తీసేయాలండి. తీసేసాక 4 ఇలా ఎక్కువ సన్నగా అవసరం లేదు. ఇలా 4 దప్పలుగా చేసుకుంటే చాలండి. మనం నూనెలో మగ్గించుకుంటాం కాబట్టి. ఇలా నేను ఇవాళ అయితే ఒక కేజీన్నర తీసుకున్నానండి. 1.5 కిలో. మనము వీటిని ఎండలో ఎక్కువ రోజులు ఎండబెట్టి మనం పచ్చడి కోసం 5-6 రోజులు కేటాయించాల్సిన అవసరం లేదు. గట్టిగా ఒక అరగంట అయితే చాలండి. మనకి నెల, 2 నెలలు, 3 నెలలు మనం పచ్చడిని అయితే ఈజీగా అరగంటలో పెట్టుకోవచ్చు. ఈ పచ్చడి 3 నెలల దాకా నిల్వ ఉంటదండి. బయట పెట్టుకున్నా కూడా ఉంటది. ఇది మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా 6 మంత్స్ దాకా పాడవదు. ఇలా అన్ని కట్ చేసుకున్నానండి. మనకి ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలండి. టమాటాలని ముందే మంచి వాటర్ లో కడుక్కొని టమాటాలన్నిటిని మనము తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఎక్కడ ఒక చెమ్మ కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇవ్వండి, ఇలా నేను అన్ని అయితే కట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఒక 150 గ్రాములు అయితే చింతపండు తీసుకున్నాను నేను. వాటికి పీచులు, విత్తనాలు అవేమి లేకుండా తీసుకొని మనం శుభ్రంగా పెట్టుకోవాలండి. అలాగే చిన్నుల్లిపాయలు నేను ఒక 5-6 గడ్డలు ఒలిచి పెట్టుకున్నాను. పచ్చట్లోకి అలాగే తాలింపుకి కూడా కావాలి కాబట్టి. టమాటా పచ్చట్లోకి మనకు కొంచెం మెంతి పొడి అవి కావాలి కాబట్టి 1 స్పూన్ మెంతులు అయితే యాడ్ చేస్తున్నానండి. 1.5 కేజీ కాబట్టి కొంచెం. అలాగే మనకి ఆవాలు కూడా అండి ఒక 4 స్పూన్లు దాకా పడతాయి. నాలుగు స్పూన్ మెంతులు ఆవాలు అయితే యాడ్ చేశాను. ఇవి సిమ్ లో పెట్టుకుని లైట్ మనకి కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వీటిని ఇలా ఆవాలు చిట్పట అన్నప్పుడు మనకి వీటిని తీసేసుకొని మనం చల్లారిన దాకా పక్కన పెట్టుకోవాలి. చల్లారక వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు నేను టమాటాలు మగ్గ పెట్టుకోవడానికి ఆయిల్ అయితే తీసుకున్నాను. కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉండాలి కాబట్టి నేను శనగ నూనె తీసుకున్నానండి. మనం ఎప్పుడైనా పచ్చళ్ళు పెట్టుకోవాలనుకుంటే మనం శనగ నూనె వాడితే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటది. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసి మగ్గించుకున్నాం నూనెలో. ఎక్కడే గానీ మనకు వాటర్ అనేది తగలకూడదండి. ఇలా అన్ని వేసుకుని మగ్గించుకున్నాం. ఇప్పుడు చింతపండు కూడా టమాటాల మీద పెట్టుకొని మగ్గించుకున్నాం అండి. మనకి కొంచెం టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకున్నాం అండి. గిన్నెని కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. నేను కల్లుప్పు ఇందులోనే యాడ్ చేసి ఉడికించుకుంటానండి. అప్పుడే మనకి టమాటాలకి చింతపండుకి మనకి ఉప్పు బాగా పట్టి మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటది. మనము ఉప్పు మనకి రుచికి తగినంతండి. మనము కొంచెం చూస్తే కొంచెం లైట్ గా ఉప్పుగా ఉంటే మనకి పచ్చడి అనేది పాడవదండి.
మనం అప్పుడప్పుడు అడుగంటకుండా ఇలా కలబెట్టుకుంటూ టమాటాలు చింతపండుని మగ్గించుకోవాలండి. అప్పుడే మనకి టమాటాలు అనేది బాగా మగ్గుతాయి. అడుగంటకుండా మనకి పచ్చడి అనేది బాగా వచ్చింది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. ఇదిగోండి సగం మగ్గాక ఇక మనం మూత పెట్టుకోకుండా ఉడికించుకోవాలండి. మనం మూత పెట్టుకుంటే ఇంకా నీళ్ళు అనేది ఊరుతానే ఉంటది. మనం మూత తీసేసి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం కలబెట్టుకుంటూ మగ్గించుకోవాలి. టమాటా అనేది బాగా మెత్తగా ఇందులోనే మగ్గిపోవాలండి. మనకి టమాటా అయితే బాగా మగ్గిపోయిందండి. మనకి టమాటా మగ్గింది ఎలా తెలిసిద్దంటే ఇట్లా లైట్ గా నూనె అనేది పైకి ఇలా ఉడికేటప్పుడు నూనె అనేది పైకి వచ్చిద్ది. అప్పుడే మనకి నీరంతా ఇంకిపోయి ఇంకా నూనె అనేది పైకి వచ్చిద్దండి. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. ఇంకొక 5 నిమిషాలు ఉంచుదాం. నాకు మొత్తం ఇది ఉడకడానికి ఒక అరగంట పట్టిందండి. ఎందుకంటే మీడియం సైజు లో పెట్టి నేను ఉడికించుకున్నాను. హైలో పెడితే మాడిద్దనని. ఇవన్నీ మనకి టమాటా గుజ్జు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లార్చుకుని మిక్సీ పట్టుకోవాలి. మిగతా ప్రాసెస్ చల్లారాక చూద్దాం. అంతలోకి పోపుకి రెడీ చేసుకుందాం అండి. పల్లి నూనె అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి పచ్చడి మీద కొంచెం నూనె తేలుతూ ఉంటూ ఉండాలి. అప్పుడే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటది. కొన్ని ఎండుమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకోవాలండి. ఇవన్నీ సిమ్ లో పెట్టుకొని మనకి తాలింపు గింజలు ఇవన్నీ బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చిన్న ఉల్లిపాయలు అవన్నీ ఫ్రెష్ కరివేపాకు ఉంది ఒక గుప్పుడు. మనకి ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది పచ్చడిలో. ఇదంతా బాగా వేగాలి. చివరికి కొంచెం ఇంగువండి. మనకి పచ్చళ్ళ తాలింపులో ఇంగువ వేసుకుంటే బాగుంటది. మరీ ఎక్కువ కాదండి, మళ్ళీ చేదు వచ్చేసిద్ది. కొంచెం అంటే కొంచెమే. ఇవన్నీ మనకి పోపు అనేది వేగింది. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది బాగా చల్లార్చుకుందాం. ఇది టమాటా పేస్ట్ అయితే చల్లారిందండి. అందులో ఒక అర స్పూన్ అయితే పసుపు యాడ్ చేశాను. ఇందాక ఆవాలు మెంతి పొడి ఇది ఒక 2.5 స్పూన్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో ఒక 150 గ్రాముల కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ చల్లారాక యాడ్ చేసుకోవాలండి, మెంతి పిండి ఇవన్నీ. ఇవన్నీ ఇప్పుడు కలిపేలా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ మెత్తగా కాకుండా లైట్ గా. ఇప్పుడు మనము ఇందులో ఉప్పు అవి సరిపోయో లేదో చూసుకొని ఇప్పుడు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి. ఇప్పుడు చూసుకోవాలి. నాకు కొంచెం ఉప్పు తగ్గిందండి, అందుకే మళ్ళీ ఒక 2 స్పూన్లు అయితే యాడ్ చేశాను. ఇవన్నీ ఇలా అయితే పట్టుకోవాలి పచ్చడిని. మనము ఇప్పుడు తాలింపు తాలింపులో వేసుకుందాం. ఇవన్నీ ఇలా మనకి ఎన్ని వాయిలు వస్తే అన్ని వాయిలు మిక్సీ వేసుకోవాలి, చిన్నపాయలు వేసుకొని. ఇప్పుడు పోపు మొత్తం పచ్చడికి పట్టేలా కలుపుకోవాలండి. ఇవన్నీ మనకి పచ్చడిలోకి నూనె అంతా కలిసిపోయింది. అంతా కలిసిపోయినా మళ్ళీ రేపు అంతా పైకి వచ్చేసిద్దండి నూనె అనేది తాలింపు.
ఈ పచ్చడి బయట పెట్టుకున్నా కూడా 2, 3 నెలలు పాడవదండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 6 నెలల దాకా నిల్వ ఉంటది. టేస్ట్ ఏమాత్రం తీసిపోదు. మనం ఎండలో ఎండబెట్టిన పట్టే పచ్చడిలాగే సేమ్ టు సేమ్ ఉంటది. ఓసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ వ్లాగ్ 28 ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మనం ఈ పచ్చడిని